సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఈ అన్నయ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే దేవుడికి దండం పెడతారు, మేము మాత్రం పొద్దులాగా మా దేవుడికి దండం పెడతాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను అతిలేకి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడే ఉన్నాను. 2 months బ్యాక్ ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడు. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. రెడ్ టీషర్ట్ వేసుకున్న పర్సన్ పేరు నాకైతే తెలియదు, అడగడం మర్చిపోయాను. కానీ అత్తిలిలో చూడవలసిన ప్రదేశాలన్నీ వాటి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. దగ్గర నుంచి బాగా చూసుకున్నాడు. నమస్తే అండి. అత్తిలి గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అండి. ఇక్కడ అత్తిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ గుడి చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. షష్ఠి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ ఇక్కడికే వస్తారు. ప్రతి సంవత్సరం షష్ఠి జరుగుతుంది ఇక్కడ. ప్రతి మంగళవారం చాలా ఎక్కువగా జనం వస్తారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి అందరూ ఇక్కడికే వస్తారు. ఘనంగా చేస్తారండి ప్రతి సంవత్సరం ఈ షష్ఠి అనేది. చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. దేవుడికి పాలాభిషేకమై చేస్తారు. చాలా ఎక్కువగా నమ్ముతారు దేవుణ్ణి ఇక్కడ. గుడి పేరు మీద 2 కాలేజీలు కూడా ఉన్నాయండి. ఒక ప్రైవేట్ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అస్పియన్స్ కాలేజ్ అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఈ అత్తిలి మండలంలో ఈ పక్కల చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ ఇది కాలేజ్ అండి. ఇక్కడ బ్రహ్మానందంగా చదువుకున్న అప్పటి నుంచి కాలేజ్ అండి ఇది. ఆయన ఇక్కడ లెక్చరర్గా చేశారు. సో ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ కానీ అన్ని స్టడీ కానీ. ఇక్కడ చుట్టుపక్కల నుంచి పల్లెటూరు గ్రామాలు అందరూ ఇక్కడికే వచ్చి చదువుకుంటారు. మంచిలి పూతరేకులు చాలా ఫేమస్ ఇక్కడ. చుట్టుపక్కల నుంచి అందరూ ఇక్కడ భగవాన్ పూతరేకుల్లోనే తీసుకుంటారు. భగవాన్ పూతరేకులు అంటే తెలియని వారికి ఎవరికో లేరు ఇక్కడ. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం పూతరేకులు, పందారు పూతరేకులు అనే రకరకాల పూతరేకులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈ ఊరు వచ్చేదాకా నాకు తెలియదు. బ్రహ్మానందం గారు అత్తిలిలో ఆ కాలేజీలో చదువుకున్నారు కాదు జాబ్ చేశారని. యాక్చువల్లీ ఈ పర్సన్ ఇవే కాకుండా ప్లేసెస్ ఇంకా బయటికి తీసుకెళ్తున్నాడు. అంటే అత్తిలిలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోకి. నేనే వద్దన్నాను, సమయం ఎక్కువ అయిపోతుందని నేనే వద్దన్నాను. ఆ పర్సన్ నాకు హోటల్లోకి తీసుకెళ్ళి ఫుడ్ అన్నీ ఇప్పించాడు. నేను తినేసాక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత హీరో షోరూమ్ ఇతను చేసిన వర్క్ హీరో షోరూమ్ దగ్గరికి వెళ్ళాము. ఇదే అలా ఆఫీసు. రెడ్ చున్నీ వేసుకున్న ఆ అమ్మాయి వీడియో బ్యాక్గ్రౌండ్లో కాలేజ్ గురించి గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఆ అమ్మాయి వాయిస్. ఇంతకీ వాళ్ళ సార్ కోసం నేను చాలాసేపటి వరకు నేను వెయిట్ చేశాను. సో వెయిట్ చేసి నాకు టైము
అదే గడిచిపోయింది. సో నేను అందుకనే పీపుల్స్ని బయట ఎవరిని ఎంక్వైరీ చేయలేదు ఈ ఊరు గురించి. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ నాతో చాలా బాగా పలకరించారు, ఫన్నీగా మాట్లాడి నవ్విస్తూ బాగా మాట్లాడారు వాళ్ళందరూ నాతోనే. అత్తిలి అనే పేరు ఎలా వచ్చింది ఈ ఊరికి? అలా వస్తుంటాయి, మనకేం గుర్తు ఎలా వచ్చిందంటే. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని ఎరిపించడం అలాంటి ఏమైనా జరుగుతాయా? ఈ ఊరి గురించి గొప్పతనం ఏమైనా చెప్పగలరా? అత్తిలి అనే పేరు ఎలా వచ్చిందో చెప్పగలరా మీరు? అత్తిలి అనే పేరు ఎలా వచ్చింది? చెప్పండి. కాలేజీ ఏంట్రా? థియేటర్స్ కూడా ఉంటాయా? ఎన్ని ఉన్నాయి సినిమా థియేటర్స్? కాదు సినిమా. ఓకే, ఎవరెవరికి ఫ్యాన్స్ మీరు? ప్రభాస్, పులి 2 అడుగులు వెనక్కి ఏంటంటే పుష్ప వచ్చాడని అర్థం. నేను ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది, కానీ లేట్ అయినందుకు ఫీల్ అవుతున్నాను. జనాల్ని ఎంక్వైరీ చేయలేదు. ఆ పర్సన్ కోసం నేను వెయిట్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఈ వీడియోని ఎలాంటి వాళ్ళకి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. కామెంట్ చేసిన పర్సన్ చెప్తున్నాను, కేవలం మీకోసం ఇంత దూరం వచ్చాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హే గాయ్స్, చివరిలో ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీ అనిల్ లవ్స్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.